ఇవాళ మన మైనారిటీ సోదరుమణులు చాలామంది ఉన్నారు, మన వాళ్ళు కూడా అందరం కలిసిమెలిసి ఇక్కడ ఉన్నాం కదా. నిన్న నేను ఒక లెక్క బయటికి తీసిన. ఆ లెక్క ఏంటంటే అమ్మలందరు బాగినాలే. ఏం లెక్క అనేది ఇది చూసిన తర్వాత మీరు ఇంకో పార్టీ కోటేరిగా ఎందుకు కోటేరు అనేది చెప్తా. ఏం జరిగింది అనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయని మనం ఆశపడ్డాం. మరి ముఖ్యంగా మా మైనారిటీ ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ చాలామంది. మైనారిటీ గురుకుల పాఠశాలలు పెట్టిరు కదా. మైనారిటీ గురుకుల పాఠశాలలు పెట్టిరు కదా. మైనారిటీ గురుకుల పాఠశాలలు పెట్టిరు. జ్యోతిబా పూలే పాఠశాలలు కూడా, గురుకుల పాఠశాలలు కూడా పెట్టిరు. అందులో చదివేది మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల మన ఆడబిడ్డలు చదువుతారు. ఎవరు? నేనున్నా, నా బిడ్డ వయసు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అందులో చదువుకుంటారు. మన బిడ్డలు చదివేటువంటి ఆ హాస్టళ్లలో మా 1 మినిట్ రుకియే చుప్సే బేటీ తోడా ఆరం బేటీ. ఇక్కడ మన ఆడబిడ్డలు చదువుకుంటున్నటువంటి హాస్టళ్లలో 10వ తరగతి అంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, మెచ్యూర్డ్ అవుతారమ్మా. పెద్దోళ్ళు అవుతారు, పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు. నా కూతురు లాంటి వాళ్ళు అందరూ మెచ్యూర్డ్ అవుతారు. అది అయితే ఆ పిల్లల కోసం ఏం చేశారంటే ఆ పిల్లలకు శానిటైజేషన్ ప్యాడ్స్ అని ఇచ్చేది. శానిటరీ ప్యాడ్స్ ఇచ్చేదమ్మా పిల్లలకి. ఆ ప్యాడ్స్ 44 కోట్ల రూపాయలను ఆ ప్యాడ్స్ కోసం విడుదల చేసిండమ్మా. వీళ్ళందరూ 44 కోట్ల రూపాయలు ఆ ప్యాడ్స్ కోసం విడుదల చేస్తే అందులో 40 కోట్ల రూపాయలు మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్ పైసలు ఈ బీఆర్ఎస్ నాయకులు తిన్నారు. 40 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్స్, మన ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ప్యాడ్స్ పైసలు 40 కోట్లు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు తిన్నారు. వాళ్ళు తిన్న సొమ్ము. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చి మీకు చెప్తాడా మేము తిన్నామని? కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చి చెప్తాడా? ఇగో తెలంగాణ राज्याधिकार पार्टी, ये हमारा पार्टी, हमारा हिस्सा, हमारा इज्जत, हमारा हुकूमत के लिए आया था. ये पार्टी कौन सा पार्टी है? हमारा तेलंगाना राज्याधिकार पार्टी, TRP.